హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 8th క్లాస్ 9th అండ్ 10th క్లాసెస్కి సంబంధించినటువంటి లెటర్ రైటింగ్స్ గురించి మనం తెలుసుకుందాము. ఈ లెటర్ రైటింగ్ని హిందీలో ఏమంటున్నారంటే పత్రలేఖన్. ఈ పత్రలేఖన్ అనేటువంటి విషయాల గురించి మనము తెలుసుకుందాము. లెటర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఈ లెటర్స్ మనము ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. ఫస్ట్గా ఇక్కడ మొదటగా మనము ఈరోజు ఈ ఏ లెటర్ గురించి తెలుసుకుంటున్నామనంటే బడే భాయి కి షాదీ మే షామిల్ హోనే కే లియే, బడే భాయి కి షాదీ మే షామిల్ హోనే కే లియే 5 दिन की छुट्टी मांगते हुए ప్రధానాధ్యాపక్ కే నామ్ పర్ పత్ర లిఖియే. చూడండి, ఫస్ట్ లెటర్ యొక్క మీనింగ్ ని అర్థం చేసుకుందాం. బడే బాయి, బడే బాయి కా అర్థ హై ఎల్డర్ బ్రదర్, పెద్ద అన్నయ్య యొక్క. షాదీ, షాదీ కా అర్థ క్యా హై మ్యారేజ్, ఎల్డర్ బ్రదర్ యొక్క మ్యారేజ్ లో షామిల్ హోనా, షామిల్ హోనా కా అర్థ హై టు అటెండ్, పార్టిసిపేట్ చేయడం కోసము. పెద్ద అన్నయ్య పెళ్లికి అటెండ్ అవ్వడం కోసము 5 दिन की छुट्टी मांगते हुए, 5 दिन का अर्थ क्या है 5 days. छुट्टी मांगना, छुट्टी का अर्थ है లీవ్. మాంగ్నా, మాంగ్నా అంటే అడుగుతూ. ఎవరికి లెటర్ రాయమంటున్నారు? ప్రధానాధ్యాపక్ కే నామ్ పర్ పత్ర లిఖియే, ప్రధానాధ్యాపక్ ప్రిన్సిపల్ గారికి ఒక లెటర్ రాయండి, పత్ర లిఖియే. చూడండి, సో మనం ఫస్ట్ లెటర్ యొక్క మీనింగ్ తెలుసుకున్నాము. ఏంటి, ఎవరికి లెటర్ రాయమంటున్నారు అని అంటే ప్రధానాధ్యాపక్ కే నామ్ పర్ పత్ర లిఖియే. దేనికోసము? బడే బాయికి షాదీ మే షామిల్ హోనే కే లియే, ఎల్డర్ బ్రదర్ యొక్క మ్యారేజ్ కు అటెండ్ అవ్వడం కోసము. దేనికోసము? ఎల్డర్ బ్రదర్ యొక్క మ్యారేజ్ కు అటెండ్ అవ్వడం కోసము. ఎన్ని రోజులు లీవ్ అడుగుతున్నారు అని అంటే 5 दिन. కితనే దిన్ హై 5 दिन, 5 days లీవ్ అడుగుతూ, చుట్టి మాంగ్తే హుయే, లీవ్ అడుగుతూ. ఎవరికి లెటర్ రాయమన్నారు? ప్రధానాధ్యాపక్ కే నామ్ పర్ పత్ర లిఖియే. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే మీరు మీ ఎల్డర్ బ్రదర్ యొక్క మ్యారేజ్కి అటెండ్ అవ్వడం కోసము 5 days లీవ్ అడుగుతూ ప్రిన్సిపల్ గారికి ఒక లెటర్ రాయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో లెటర్ మనం రాసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తాము, మన యొక్క రైట్ సైడ్లో ప్లేస్ డేట్ అనేటువంటిది వేయడం జరుగుతుంది. ప్లేస్ ఇక్కడ గుంటూరు అని ఉంది. మనం ఎక్కడి నుంచి రాస్తున్నాము? ఒకవేళ మనం ఒంగోలు అని రాస్తున్నాం అనుకోండి, ఒంగోలు. శ్రీకాకుళం అని రాస్తున్నాము, శ్రీకాకుళం. నెక్స్ట్ ఏముందో చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కామా, శ్రీకాకుళం కామా. దినాంక్, ఏ రోజు లెటర్ రాస్తున్నామో ఆ రోజు డేట్ అనేటువంటిది వేయాలి. ఇక్కడ మనము 6వ తేదీ రాస్తున్నాం అనుకోండి, ఈరోజు 6 ఏ నెల? 5 5th month. ఏ ఇయర్? 24 6/5/2024. ప్లేస్ డేట్, స్థాన్ దినాంక్ అంటాం. ఎక్కడి నుంచి మనం లెటర్ రాస్తున్నాం అనేటువంటిది రాస్తాము. నెక్స్ట్ ఏ డేట్ను మనము లెటర్ రాసాము అనేటువంటిది రాయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లేస్ అనేటువంటిది రాసాము, దాని తర్వాత డేట్ అనేటువంటిది రాయడం జరిగింది. నెక్స్ట్ ఏం రాసామో చూడండి, ఇక్కడ సేవామే. సేవామే అంటే 2. ఎవరికి? 2 ఎవరికి రాయమన్నారు? ప్రధానాధ్యాపక్, శ్రీ ప్రధానాధ్యాపక్. ఏం రాసామండి? శ్రీ ప్రధానాధ్యాపక్ టు ద ప్రిన్సిపాల్ అని చెప్పేసి. దాన్ని హిందీలో ఏమంటున్నారు? శ్రీ ప్రధానాధ్యాపక్. నెక్స్ట్ మన యొక్క స్కూల్ నేమ్ రాస్తున్నాము, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇక్కడ జి-పా-ఉ పాఠశాల అని రాసాము. అంటే జి అంటే జిల్లా, పా అంటే పరిషద్, అదేవిధంగా ఉ అంటే ఉన్నత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. నెక్స్ట్ ఇక్కడ ఆ స్కూల్ ఎక్కడ ఉంది? మనం ఇక్కడ ఏం రాసాము? గుంటూరు అని రాసాము కాబట్టి ఆ స్కూల్ కూడా గుంటూరు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుంటూరు. అదే ఇక్కడ మనం శ్రీకాకుళం అని రాసామనుకోండి, ఇక్కడ ఏం రాస్తాము? ఇక్కడ శ్రీకాకుళం అని చెప్పి రాస్తాము. ఇక్కడ మనం ఏది రాస్తామో అది ఇక్కడ మనము సేమ్ అదే రాస్తాము. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ మనము ఇక్కడ ప్లేస్ డేట్ అనేటువంటిది రాయడం జరిగింది. దాని తర్వాత సేవామే శ్రీ ప్రధానాధ్యాపక్ జీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా గుంటూరు అని చెప్పేసి రాశాం. నెక్స్ట్ ఎవరికి రాస్తున్నాము? మాన్య మహోదయ్, ప్రధానాధ్యాపక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుంటూరు. నెక్స్ట్ చూడండి, మాన్య మహోదయ్ సంబోధన్, ఏమని సంబోధిస్తున్నాము? మాన్య మహోదయ్. మాన్య మహోదయ్ అంటే ఏంటి? రెస్పెక్టెడ్ సార్, సాదర్ ప్రణామ్, నమస్కారాలు. రెస్పెక్టెడ్ సార్, సాదర్ ప్రణామ్. ఈ పదాలు చూడండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. స్థాన్, దినాంక్, సేవామే శ్రీ ప్రధానాధ్యాపక్ కామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కామ గుంటూరు, ఫుల్ స్టాప్.
నెక్స్ట్ మాన్య మహోదయ్ మాన్య మహోదయ్ అంటే రెస్పెక్టెడ్ సార్, సాదర్ ప్రణామ్, నమస్కారాలు. నెక్స్ట్ చూడండి, బాడీ ఆఫ్ ద లెటర్ ఏం రాస్తున్నాము అని అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, మన యొక్క ఎల్డర్ బ్రదర్ మ్యారేజ్ అటెండ్ అవ్వడం కోసము 5 days లీవ్ అడుగుతూ ప్రిన్సిపల్ గారికి లెటర్ రాస్తున్నాము. సో ఇక్కడ చూడండి ఏం రాయాలి అంటే బాడీ ఆఫ్ ద లెటర్ అనేటువంటిది మెయిన్, నివేదన్ హైకి మై 9वीं कक्षा में पढ़ने वाला छात्र हूँ. మై 9वीं कक्षा में पढ़ने वाला छात्र हूँ. నేను 9th క్లాస్ చదివేటువంటి స్టూడెంట్. అదే మీరు ఏ క్లాస్ అయితే అది రాస్తారు. ఇక్కడ 9th అయితే 9th అని రాస్తాం 9वीं. అదే 8th క్లాస్ అనుకోండి 8वीं कक्षा पढ़ने वाला छात्र हूँ. 8th క్లాస్ చదివేటువంటి స్టూడెంట్ ను. అదే 10th క్లాస్ అనుకోండి మై 10वीं कक्षा में पढ़ने वाला छात्र हूँ. నేను మీకు నివేదించుకుంటున్నాను, ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ఐ యామ్ స్టడీయింగ్ 9th క్లాస్ లేదా 10th క్లాస్ లేదా 8th क्लास. मैं 9वीं कक्षा में पढ़ने वाला छात्र हूँ. नेक्स्ट, मेरी क्रम संख्या 10 है. मेरी क्रम संख्या का अर्थ क्या है, रोल నెంబర్. నా యొక్క రోల్ నెంబర్ ఎంత అంటే 10. మీ రోల్ నెంబర్ క్రమ సంఖ్య రోల్ నెంబర్ ఎంత అనేటువంటిది వేస్తారు. స్కూల్లో మీ రోల్ నెంబర్ ఉంటుంది కదా, ఏ రోల్ నెంబర్ అయితే అది ఇక్కడ వేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ రెండు పదాలు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రెండు సెంటెన్సెస్ అనేటువంటిది నివేదన్ హైకి మై 9वीं कक्षा में पढ़ने वाला छात्र हूँ, మేరీ క్రమ సంఖ్య 10 है. నా యొక్క రోల్ నెంబరు 10 అని చెప్పేసి చెప్తున్నాము. నెక్స్ట్ విషయ్, బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తున్నాం చూడండి, మేరే బడే బాయి కి షాదీ డాష్ తారీఖ్ కో తిరుపతి మే హోనే వాలి హై. చూడండి ఇక్కడ మా యొక్క ఎల్డర్ బ్రదర్ అన్నారు కాబట్టి బడే బాయి అని చెప్పి రాసాం. అదే ఇక్కడ బహన్ అని కనిపిస్తే ఇక్కడ బహన్ అని చెప్పేసి రాస్తాము, లేదా దీది అనిస్తే దీది అని చెప్పేసి రాస్తాం. మేరే బడే బాయి కి షాదీ, మా ఎల్డర్ బ్రదర్ యొక్క మ్యారేజ్ ఇక్కడ డేట్ వేస్తాము. ఏ డేట్లో అవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఇందాక 6 వేసామనుకోండి, ఇక్కడ 5 days లీవ్ అడిగారు కాబట్టి మేరే బడే బాయి కి షాదీ 8/5/2024 को तारीख को తిరుపతి మే హోనే వాలి హై. మా యొక్క బ్రదర్ మ్యారేజ్ 8/5/24 తారీఖులో తిరుపతిలో జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాము. మేరే బడే బాయికి షాదీ తారీఖ్ కో, ఇక్కడ డేట్ వేస్తామండి, ఏ రోజు డేట్ అయితే ఆ రోజు 8/5/24 తారీఖు తిరుపతిలో జరుగుతుంది, తిరుపతి మే హోనే వాలి హై. షాదీ కే కామ్ కాజో మే ముజే పితాజీకి సహాయత కర్నీ హై. షాదీ కే కామ్ కాజో మే అంటే మ్యారేజ్ వర్క్స్ లో, పెళ్లి పనుల్లో నేను పెళ్లి పనులకు ముజే పితాజీకి సహాయత కర్నీ హై, నేను మా ఫాదర్కి సహాయం చేయాలి. మా పెద్దన్నయ్య మ్యారేజ్ కాబట్టి నేను మా ఫాదర్కి సహాయము చేయాలి. అతః ముజే 5 दिन की छुट्टी देने की कृपा करे. అందువల్ల నాకు 5 days లీవ్ ఇప్పించేటువంటిగా కోరుతున్నాము. చూడండి ఎన్ని రోజులు లీవ్ అడుగుతున్నాము అని అంటే 5 days. ఇక్కడ 6వ తారీఖు నుంచి అడుగుతున్నప్పుడు 6/5/24 తేదీ నుండి 5 days అంటే ఎంత, 7 6 7 8 9 10, 6/5/24 నుంచి 10/5/24 వరకు నాకు లీవ్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. చుట్టి దేనికి కృపాకరే, నాకు లీవ్ ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాం. ధన్యవాద్. ధన్యవాద్ అంటే థ్యాంకింగ్ యూ. ఆప్కా వినమ్ర ఛాత్ర, आपका వినమ్ర ఛాత్ర. వినమ్ర का अर्थ क्या है, ओबीडियंट. మీ యొక్క విధేయుడైనటువంటి స్టూడెంట్. ఇక్కడ కక్ష రాసాం, ఇందాక మనం ఇక్కడ 9th క్లాస్ అని రాసాం కాబట్టి 9वीं కక్ష క్రమ సంఖ్య అనేటువంటిది రాయడం జరిగింది. ఇది మనకు సంబంధించినటువంటి ఫస్ట్ లెటర్. ఏంటి అని అంటే బడే బాయికి షాదీ మే షామిల్ హోనే కే లియే 5 दिन की छुट्टी मांगते हुए ప్రధానాధ్యాపక్ కే నామ్ పర్ పత్ర లిఖియే అనేటువంటిది మనం చెప్పుకున్నాము. ఇక్కడ निवेदन है कि मैं 9वीं कक्षा पढ़ने वाला छात्र हूँ और मेरी क्रम संख्या 10 है. నా యొక్క రోల్ నెంబరు 10 అని చెప్పాము. మేరే బడే బాయికి షాదీ, మా ఎల్డర్ బ్రదర్ యొక్క మ్యారేజ్ డాష్ తారీఖు తిరుపతి మే హోనే వాలి హై. ఈ తారీఖు నా తిరుపతిలో జరుగుతుంది. ఇక్కడ డాష్లో ఏ రోజు అయితే రాస్తున్నామో ఆ రోజు నుంచి 2 రోజుల తర్వాత డేట్ అనేటువంటిది వేస్తాము. షాదీకే కామ్ కాజు మే, పెళ్లి పనులకు. కామ్ కాజ్ అంటే మ్యారేజ్ వర్క్స్, పెళ్లి పనుల్లో నేను మా ఫాదర్కి సహాయం చేయాలి. పెళ్లి కాబట్టి మన అన్న పెళ్ళి అయితే మనము మన ఫాదర్కి హెల్ప్ చేస్తాం కాబట్టి మనం లీవ్ అడుగుతున్నాము. అందువలన అతః అంటే సో, ఇస్లియే దేర్ఫోర్ ముజే 5 दिन की, నాకు 5 days లీవ్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాద్, థ్యాంకింగ్ యూ. ఆప్కా
వినమ్రచాత్, మీ యొక్క ఒబీడియంట్ అయినటువంటి స్టూడెంట్ నవ్వి కక్ష క్రమ సంఖ్య అని చెప్పేసి చెప్తున్నాము. ఓకే స్టూడెంట్స్, ఈ లెటర్ని అందరూ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇది నోట్స్లో 2 times రాయండి. దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి అందరూ కూడా, 8th 9th స్టూడెంట్స్ అందరూ కూడా. ఓకే స్టూడెంట్స్, ధన్యవాద్ సభీకో.